వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. కొంచెం ఉన్న మాస్క్ను కూడా ఆ మాస్క్ని ఇట్లా లాగి పట్టుకొని పీకిందండి మన రీతు చౌదరి. ఎందుకంటే సండేలో నేను మీకు చాలా సపోర్ట్ చేశానండి. వాళ్ళు ఎంతమంది ఎవరేమనుకున్నా నేనైతే మీకు వెళ్ళి మాట్లాడాను. అండ్ మీరు గివ్ అప్ ఇవ్వడం అనేది నాకు అసలు నచ్చలేదు అనే పాయింట్ మీద మాస్క్ మ్యాన్ అయితే రీతు గారు నామినేట్ చేశారండి. మీరు చాలా పెద్దవాళ్ళు అన్నీ చూసా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి చేసిన తప్పు అయితే తప్పు. దాన్ని ఒప్పుకొని, మాట్లాడి, స్టాండ్ తీసుకొని, నిలబడి గేమ్‌లోకి రావాలి గానీ, మీరు గివ్ అప్ ఇయటం, నేను ఇంటికెళ్ళిపోతా, నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అది ఇది అనడం నాకు నచ్చలేదని రీతు చౌదరి అయితే నామినేట్ జేశారు. అంతేగాండి మరి ఎన్నో ఆశలు పెట్టుకొని, పెద్ద పెద్ద జుట్టు కట్ జేసుకొని, అది ఇది అనుకోనొచ్చిండు. చేసిన తప్పుకి పాయింట్ జేసి మాట్లాడుతుంటే నచ్చక బయటికెళ్ళిపోవటం ఏంటి? అలాంటోళ్ళు బయటికెళ్ళిపోవడమే కరెక్ట్. రీతు చౌదరి గారు అంత మంచి పాయింట్ చెప్తుంటే ఓకే అండి. ఆర్గ్యూ చేయకుండా ఓకే నేను ఇలా ఇంకోసారి ఇలా జరగదు. నేనేంటో గేమ్ చూపిస్తా అనకుండా రీతు మీద ఎట్ట పడితే అట్లా మాట పారేసుకోవటం, అరవటం, ఏదేదో చేయటం. నేను రీతు గారికి షాక్ అయ్యారు. నేను మా ఇది హరీష్ గారికి ఇంత సపోర్ట్ చేశా సండే. అంతమంది నెగెటివ్‌గా ఉన్నా సరే నేను తనకెళ్ళి స్టాండ్ తీసుకొని మాట్లాడా. అయినా సరే నాతో ఈ టైప్‌లో మాట్లాడుతుండు అసలు అని ఎమోషన్ అయిపోయారు బాగా. ఆ ఎమోషన్ అవ్వకుంటా ఏడుచుకుంటూ మాట్లాడుతుంటే, మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి, "మీరు ఏడ్చి ప్రూవ్ చేసుకోవద్దు. ఏదైనా సరే సానుభూతి పొందొద్దు" అని అన్నాడండి. తను ఏడ్చింది దేనికి? మీకంత సపోర్ట్ చేసినా సరే, మీరు తనని లెక్క చేయకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారన్నారు అని తను ఏడ్చింది. దానికి మీరు ఎమోషనల్‌గా ఇది చేయొద్దు. ఆహ్, ఇది ఏమంటారు దాన్ని? సానుభూతి పొందమాకు అంటుండు. సానుభూతి పొందింది మీరండి. మాస్క్ మ్యాన్ గారు. ఆ రోజు నాగార్జున సార్ తిట్టారు. మీరు చాలా మాటలు రాంగ్ వే రాంగ్ మాటలు చాలా పాస్ చేశారు హౌస్‌లో. దాని గురించి మాట్లాడింది మీరు. మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలేసి 3 రోజులు, 4 రోజులు ఫుడ్ తినకుండా సోఫాలో పడుకోవటం. అమ్మో! అయ్యో! నేను తిననమ్మో! అది అనుకుంటా డ్రామాలు చేసి సానుభూతి పొందటానికి ట్రై చేసింది మీరు. ఆ ఉన్న మాస్క్‌ని కూడా రీతు చౌదరి గారు పీకేశారు. ఎవరు ఏం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేయండి. కొంచెం ఫాలో చేస్తూ ఉండండి. డైలీ అప్డేట్సే ఇస్తాను. థాంక్ యూ సో మచ్.